డిమాండ్లను అమలు చేస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ 25 క్వింటాళ్ల నిబంధనలు కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రజాపాలనలో ఇది ముఖ్యమైన ఘట్టమని చెప్తా ఉన్నారు. అందులో అందుబాటులో ఉంచే పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే, ధాన్యం వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే, వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలుకి 25 క్వింటాల నిబంధన వెంటనే ఎత్తివేయాలి. 25 క్వింటాల నిబంధనలు వెంటనే, 25 క్వింటాల నిబంధనలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలుకి 25 నిబంధనలు వెంటనే ప్రారంభించాలి. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏప్రిల్ నెల చివరి వరకు సాగర్ జలాల్ని ఎర్ర జెండా, ఎర్ర జెండా. ఇప్పటికే ధాన్యం మొక్కజొన్న కొనుగోలు మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. నష్టపోతా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అదే సందర్భంలో మొక్కజొన్నకి 25 కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు మీరు ఎవరినైనా అడగండి, 40 క్వింటాలు పైన పండించే రైతులనే అందరం. అందుకని ఆ నిబంధన వెంటనే ఎత్తివేసి అన్ని ఎంత పండిస్తే అంత కొనుగోలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి పోవాలి సార్. అదే సందర్భంలో సాగర్ జలాలు ఈ నెల వచ్చే నెల 6-7 తారీఖుల వరకు ఇస్తామని చెప్పి ఈ మధ్య పత్రికల్లో కూడా చూసాము. వెనకబడిన పొలాలు ఉన్నాయి, అందుకని వాటిని పొట్ట మీద ఉన్నాయి. ఆ పంట పొలాలు రావాలన్నా కానీ ఏప్రిల్ నెల చివరి వరకు నీళ్లు ఇవ్వగలిగితే ఆ రైతుల పంటలు కూడా వస్తాయి సార్. అది మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం సార్. మీరు మా కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడు. మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అది గౌరవ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డీటీ గారికి భద్రత కల్పించే అంశంలో వారికి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈ నెల 31 అంటే రేపు శ్రీకర గార్డెన్స్లో యాక్సిడెంట్ల మీద అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సిపి గారు వస్తూ ఉన్నారు. మనం కూడా మన పార్టీ బాధ్యులు, రైతులు, యువకులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన తరఫున నిన్న ఎస్ఐ గారు కూడా ఈ విషయం చెప్పారు. ఇవాళనే నడిపేయాలి కానీ అనివార్య కారణాల వల్ల రేపటికి పెట్టారు. అందుకని రేపు అందుబాటులో ఉన్నటువంటి వారు ఆ కార్యక్రమం కూడా, ఎందుకంటే అది మన కోసం, మన ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసేది పోలీసు వారు, దానికి మన సహకారం కూడా అందించాల్సిందిగా మన కామ్రేడ్స్ అందరికీ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్ వచ్చినందుకు.